భక్తి శ్రద్ధలతో ఆరాధించే భక్తులకు మేలు చేసే పట్నం బజారు బాబా గురించి ధారావాహికంగా వింటూ ఉన్నాం. సర్దార్ గారు మస్తాన్ దర్గాలో ప్రదక్షిణ చేసి పట్నం బజారు బాబా దగ్గరకు వెళ్ళేవారు. ఒకసారి ఉరుసు సందర్భంగా అభిషేకం జరిగింది. అక్కడ దర్గా లోపల ఆకుపచ్చ గుడ్డతో దర్గా అంతా శుభ్రంగా తుడిచారు సర్దార్ గారు. సమాధి అంతా తుడిచిన గుడ్డను సర్దార్ గారికి కానుకగా శ్రీ మస్తానయ్య గారు ఇచ్చారని తెలియడంతో దానిని అక్కడ వారిని అడిగి జేబులో పెట్టుకుని అక్కడి నుంచి స్వామి వద్దకు చేరుకున్నారు సర్దార్ గారు. ఆయన సర్దార్ను చూసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, నీ దగ్గర ఆ గుడ్డ ఉండాలే అని అడిగి తీసుకుని తన మూటలో పెట్టుకున్నారు పట్నం బజారు బాబా. ఎన్నో రకాల మానసిక, ఆర్థిక, శారీరక బాధలు ఉన్నవారిని సర్దార్ గారు పట్నం బజారు బాబా వారి వద్దకు తీసుకొచ్చి వారి ఆశీర్వాదాలు పొందే విధంగా చేసేవారు. దీంతో బాధల నుండి విముక్తి పొందేవారు. మానసిక, ఆర్థిక, శారీరక బాధలతో సతమతమయ్యేవారు. పట్నం బజారు బాబా వారి దినచర్యలు, మౌనం, సందేశాలు ఇవన్నీ గమనిస్తూ ఉంటే శ్రీ షిరిడీ సాయిబాబాకి, గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి వారికి, వీరికి ఏమాత్రం తేడా లేదని రుజువైంది. ఆయన ఎప్పుడూ సత్యమే చెప్పేవారు. భూత భవిష్యత్ వర్తమానాలు పట్నం బజారు బాబాకు తెలుసు. కష్టాలను దూరం చేసే శక్తి సంపన్నులు. నిత్యం దుని వెలుగుతూ ఉండాల్సిందే. ఈ స్వామి సిగరెట్ దుని ప్రవాహంగా ఉండాల్సిందే. పవిత్ర అగ్ని అన్నమాట. నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. నిత్యం హరి శివనామస్మరణే క్యాసెట్స్లోనూ టీవీలోనూ ప్రసారం అవుతూ ఉండేవి. భక్తులను నిత్యం మంచి మార్గంలో మళ్లించేవారు పట్నం బజారు బాబా. ఎవరైనా ఎంతటి పరిస్థితుల్లోనైనా ఇతరులను నిందించినా, విమర్శించినా సహించేవారు కాదు. చెయ్యి ఊపేవారు బాబా. అందరినీ ఒకే విధంగా సమానంగా చూసుకునేవారు. దక్షిణ ఆ భగవంతుడు చూపిన వారినే అడిగేవారు. ఆకలి దప్పులు లేవు. అలాగని భక్తుల బలవంతం మీద ప్రేమపూర్వక, భక్తిపూర్వకమైన నివేదనలను స్వీకరించేవారు. భక్తులచే నిరంతర తీర్థ ప్రసాద వితరణ అఖండంగా జరుగుతూ ఉండేది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అఖండ దీపం వెలుగుతూనే ఉంది. 2001 సంవత్సరం నుండి నంద దీపముల అఖండ దీపం వెలగటం విశేషం. భక్తులకు స్వప్న దర్శనాలు, స్వప్నంలోనే ఆపద నివారణోపాయాలు, అభయహస్త దీవెనలు ఊది నొసట భక్తులకు పెట్టేవారు. పాదుకులు ప్రసాదించటం భక్తులకు ముందుగా ప్రేరణలిచ్చి అలా చేసేవారు. భిక్షాటన ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, సంధ్యా సమయాలలో స్వయంగా బాబాలాగా అల్యూమినియం రేకు లోటాతో కాఫీ, టీ, తినుబండారాలు వీక్షించి పట్టుకొచ్చి భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. పేరు లేదు. భక్తులు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతోనే. నిజానికి సర్దార్ గారు పట్నం బజారు బాబా వారిని కొన్ని సంవత్సరాలుగా పేరు గురించి అడిగేవారు. తల్లిదండ్రుల పేరు వివరాలు అడిగినా పట్నం బజారు బాబా చెప్పలేదు. సర్దార్ గారు పట్నం బజారు బాబా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకునేవాళ్ళు గంటల తరబడి. అయినప్పటికీ ఆయన పేరు కనుక్కోలేకపోయారు. సర్దార్ గారేంటి ఇంకెవరికి తెలియదు. ఒకసారి మాత్రం
పట్టంబజారు బాబా వారిని భక్తులు మీ పేరు ఏమిటి అని ప్రశ్నిస్తే శ్రీరామచంద్రుని ఫోటో చూపించారు. అప్పటి నుంచి ఓహో రామస్వామి కాబోలు అని చెప్పి రామస్వామి బాబా అని పిలవటం ప్రారంభించారు. దుస్తులు చిరిగినవి, జీర్ణ వస్త్రములు, సర్వజ్ఞత ప్రకటించటం, లీలల ద్వారా ఎండ, వాన, అగ్ని, నీరు, చీకటి, వెలుతురు, గాలి, తుఫాను వీటన్నింటికీ నిశ్చలంగా ఏమాత్రం చలించేవారు కాదు పట్టంబజారు బాబా. కొన్ని గంటలు మండు వేసవిలో సిమెంట్ రోడ్డుపై చెప్పులు లేకుండా అలాగే నిల్చునేవారు. అలానే వర్షం వచ్చినా పంచలోకి వెళ్ళేవారు కాదు. పెద్ద తుఫాన్లో కూడా ఆయన అలాగే కూర్చునేవారు. అంటే పంచభూతాలు ఈయన వశంలో ఉండేవి. యోగనాథుడు అన్ని యోగ ప్రక్రియలు తెలుసు. అన్ని యోగాలు ఈయన అధీనంలో ఉండేవి. గొప్ప గొప్ప మహిమాన్వితులు పట్టంబజారు బాబా వారిని దర్శించుకునేవారు. కళ్ళు తెరిచి నిద్రించగల శక్తి సంపన్నులు. అసలు నిద్రపోయేవారే కాదు. మరణాలను, రోగాలను ఆపగల సమర్థులు ఈయన ఆధీనంలోనే ఉన్నాయి. సమాధి గురించి భక్తులకు ముందుగానే సూచనలు, స్వప్న దర్శనాలు ఇచ్చేవారు. సమాధికి నిత్యం ధూప, దీప, నైవేద్య, అభిషేక, అలంకరణలు, ప్రదక్షిణలు. శ్రీ సుబ్బారావు గారు లారీ డ్రైవర్గా పనిచేసేవారు. స్వామికి చాలా సంవత్సరాల నుండి తెలుసు. సుమారు 20 సంవత్సరాల నుండి ఈయనకు కోర్టులో ఒక కేసు ఉంది. స్వామికి చెప్తే పోతుంది అన్నారు 2 సార్లు. అలాగే ఎంతో జటిలమైన కేసు చాలా తేలికగా పోయింది. ఇది స్వామి మహిమ. స్వామి ప్లేడర్లను కూడా పెట్టవద్దని అభయం ఇచ్చారు 2 నెలల ముందుగానే. శ్రీ వేజెండ్ల రెడ్డి గారు అప్పట్లో సిటీ బస్సు డ్రైవర్గా పనిచేస్తుండేవారు. ఆ కోర్టు కేసు వాయిదా ఉంటే స్వామిని దర్శించుకుని కోర్టుకు వెళదామని వచ్చి స్వామికి పాద నమస్కారం చేసుకున్నారు. ఆ తర్వాత విషయం చెప్పి వెళ్ళి వస్తాను, ఆశీర్వదించండి అన్నారు. అప్పుడు స్వామి అన్నారు వెళ్దువుగానిలే అని. ఉదయం 9 గంటలకు వచ్చిన శ్రీ వేజెండ్ల రెడ్డి గారిని మధ్యాహ్నం 12:30 గంటల వరకు వదలకుండా అక్కడే కూర్చోబెట్టి కాఫీలు, టీలు, సిగరెట్లు, ప్రసాదాలు, అట్టు, ఉప్మా, ఇడ్లీలు పెడుతూనే ఉన్నారు. లోపల రెడ్డి గారికి చాలా భయాందోళనలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అటు కోర్టు, ఇటు స్వామి. చివరకు మధ్యాహ్నం 12:30 గంటలకు ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిరా అన్నారు. కంగారుగా వెళ్ళి కోర్టుకు వెళ్ళి బెంచ్ గుమస్తాను అడిగేసరికి పలానా నెంబరు ఇందాక పిలిచాము, వచ్చారు కదా, వాయిదా వేశారు న్యాయమూర్తి గారు అని చెప్పి రికార్డు చూపించారు. ఆశ్చర్యపోయాడు రెడ్డి గారు. ఆ తర్వాత అతి త్వరలోనే స్వామి దయ వల్ల ఆ కేసు రెడ్డి గారికి అనుకూలంగా వచ్చింది. ఒకసారి పట్టంబజారు బాబా వారి వద్దకు సర్దార్ గారు వారి అన్నయ్యను తీసుకువెళ్ళారు. అయితే స్వామికి పాద నమస్కారం చేసుకున్నారు. అప్పుడు స్వామి అడిగారు, నీ వెంట వచ్చినది ఎవరు అని. అయితే సర్దార్ గారు తమాషాగా ఆయన పేరు మీరే చెప్పాలి అన్నారు. మీరు మహిమ గలవారని, మీ ఆశీర్వాదం గొప్పదని ఆయన్ని ఇక్కడకు తీసుకువచ్చాను అని చెప్పగానే పట్టంబజారు బాబా వారు అన్నారు, నీ వెంట వచ్చిన వారి పేరు విశ్వేశ్వరరావు అని. ఆయన బ్యాంకులో అత్యున్నతమైన హోదాలో పనిచేస్తూ ఉన్నారు. ఆయన నిజాయితీకి మారు పేరు. పైగా గొప్ప రామభక్తుడు కూడా. కొందరి అసూయ, ద్వేషాల వల్ల కోర్టు కేసు ఒకటి ఆయన మనసుని కలచివేస్తోంది. ఆయన సముఖంలోనే సర్దార్ గారు అడిగారు, ఆ కేసు ఏమవుతుంది అని. అప్పుడు స్వామి చెప్పారు,
ఆ కేసు ఉండదులే, వీగిపోతుంది అని. స్వామి చరిత్రలో 2 కోర్టు కేసులు స్వామి అనుగ్రహంతో భక్తులకు అనుకూలంగా రావడం విశేషం కదా. పట్నం బజారు బాబా వారి ఆశీర్వాదం పొంది వెళ్ళిన సర్దార్ గారి అన్నయ్య ఆ మరుసటి రోజు ఫోన్ చేసి తనకు సంబంధించిన కోర్టు కేసు తనకు అనుకూలంగా వచ్చినట్లు చెప్పారు. ఇదంతా పట్నం బజారు రామస్వామి బాబా వారి అద్భుతమైన లీల. ఎవరైనా కోర్టు కేసుల్లో ఉంటే ఇటువంటి లీలలను రోజుకు 3 పూటలా 3 సార్లు అలా 30 రోజులు చదివితే వారికి కోర్టు విషయాల్లో విజయం చేకూరుతుంది. మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.